కథ పేరు తెలివైన చిన్నారి. ఒక గ్రామంలో చిన్నారి అనిత అనే అమ్మాయి ఉండేది. ఆమె ఎంతో తెలివిగా, మంచి మనసుతో ఉండేది. ప్రతిరోజు స్కూల్కి వెళ్లి వచ్చాక తన ఇంటి పనులు సాయం చేసి తాను చదవడానికి కూడా సమయం కేటాయించేది. ఒకసారి ఆ గ్రామంలో పెద్ద ఎడారి గాలులు వీస్తున్నాయి. తినడానికి తిండి లేక కొంతమంది పక్షులు అల్లాడిపోయాయి. అనిత స్కూల్కి వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న చెట్టు మీద ఏడుస్తున్న పిట్టను చూసింది. అది గాయపడి ఎగరలేకపోయింది. అనిత దయతో ఆ పిట్టను తీసుకెళ్లి తన ఇంట్లో చిన్న బుట్టలో వేసింది. అది తినే తిండి, తాగే నీరు పెట్టి రోజూ చూసుకుంటూ ఉండింది. కొద్ది రోజుల తరువాత పిట్ట పూర్తిగా కోలుకుంది. ఆ పిట్ట ఆమెకు ధన్యవాదాలు చెప్పినట్టు మధురంగా కూయింది. ఆ రోజు రాత్రి అనితకు కలలో ఆ పిట్ట మానవరూపంలో కనిపించింది. అది ఒక జానపద దేవత అని చెప్పింది. నీ మంచి మనసుకు నేను ఒక వరం ఇస్తాను. నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా ఈ పిట్టను పిలువు అంది. కొన్ని నెలల తరువాత వారి గ్రామానికి ముప్పు వచ్చింది. ఒక పెద్ద వాన కురిసింది. ఊరంతా నీటమునిగింది. అనిత కుటుంబం ప్రమాదంలో పడిపోయింది. ఆ సమయంలో ఆమె వెంటనే ఆ పిట్టను గుర్తు పెట్టుకుని పిట్టమ్మా, పిట్టమ్మా అని పిలిచింది. ఆ పిట్ట వచ్చి పెద్ద బల్లరై మారి వారి కుటుంబాన్ని ఎత్తుకొని ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి గ్రామంలోని అందరూ పక్షులను ప్రేమగా చూసుకోవడం మొదలెట్టారు. అనిత కథ గ్రామంలో పిల్లలందరికీ ఒక స్ఫూర్తిగా మారింది. తెలివిగా ఉండటం కంటే మంచి మనసు కలిగి ఉండడమే గొప్పదని అందరికీ తెలిసింది.